హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ANR9. నా పేరు అంజలి. ఈరోజు మన వీడియోలో క్రిస్పీ ఆనియన్ రింగ్స్ని ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా. ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ ఆనియన్ రింగ్స్ అయితే ట్రై చేయండి. మస్తు క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆనియన్ రింగ్స్ కోసం 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకోండి. ఈ ఆనియన్స్కి ఉన్న మొదలు చివర కట్ చేసి పొట్టు తీసేసి ఒకసారి వాటర్లో మంచిగా వాష్ చేసి తీసుకోండి. ఈ ఆనియన్ రింగ్స్కి కట్టింగే మస్త్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి రింగ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఆనియన్స్ని సన్నగా అస్సలు కట్ చేసుకోవద్దు. నైఫ్ని క్రాస్గా పెట్టి కట్ చేస్తే ఆనియన్ రింగ్ అనేది కరెక్ట్ షేప్లో రాదు. వన్ సైడ్ సన్నం, వన్ సైడ్ లావుగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నైఫ్ని స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే ఆనియన్ రింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల నుండి రింగ్స్ సపరేట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న రింగ్స్ అన్నీ కూడా మనం వేరే కర్రీస్లోకి వాడుకోవచ్చు. ఓన్లీ పెద్ద పెద్ద రింగ్స్ మాత్రం తీసుకుంటే మనకి ఆనియన్ రింగ్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ రింగ్స్లో 1.5 టీ స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఆ రింగ్స్ అన్నిటికీ మంచిగా పట్టేటట్టు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇంట్లోనే 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండిని పల్చగా కలుపుకుంటే ఆనియన్ రింగ్స్ని మనము పిండిలో డిప్ చేసినప్పుడు రింగ్స్కి పిండి అనేది సరిగ్గా పట్టుకోదు. కాబట్టి పిండిని మరీ పల్చగా కాకుండా అట్లా అని మొత్తం గట్టిగా కాకుండా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కోసం 3 బ్రెడ్స్ని ఒక 4 పార్ట్స్ లాగా కట్ చేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇట్లా బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. బ్రెడ్ క్రమ్స్ని బయట కొనుక్కునే పని లేకుండా మనం ఇంట్లోనే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ రింగ్స్ కోసం ఉల్లిపాయ ముక్కలు, పిండి ఇంకా బ్రెడ్ క్రమ్స్ని అన్నీ ఇట్లా రెడీగా పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్ రింగ్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిలో ఆనియన్ మొత్తం మునిగిపోయేంత వరకు డిప్ చేసి ఆనియన్ నుండి పిండి అనేది ఇట్లా కారకుండా కొంచెం దులిపి బ్రెడ్ క్రమ్స్ని ఇట్లా చల్లుకుంటూ ఆనియన్ రింగ్స్కి బ్రెడ్ క్రమ్స్తోని మంచిగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. సో ఇట్లనే ఇదే ప్రాసెస్లో మిగిలిన ఆనియన్స్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం ఈ ఆనియన్ రింగ్స్ ఫ్రై చేస్తున్నప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి పెడితే తొందరగా బ్లాక్ కలర్ చేంజ్ అయిపోయి రింగ్స్ అనేవి తొందరగా మాడిపోతాయి. సో కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ ఆనియన్ రింగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసిండ్రు కదా, ఈ రకంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ రింగ్స్ని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనకు క్రిస్పీ ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయినట్టే. స్నాక్స్ టైంలో ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ క్రిస్పీ ఆనియన్ రింగ్స్ని తొందరగా, ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. సో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లుందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.